అరే, అన్ని కష్టాలు పెట్టినా దొంగన్నా దోషన్నా ఆ భాగ్యమే ఉంటది కదరా. గా వైదేహి ఉండదు కదరా. వాని మీద ప్రేమలేందే కాగితం రాయించుకుని సంతోషంగా పోవాలని చూసినాదా? పోయిందా? పోలేదు కదమ్మా. మనం బలవంతంగా ఉంచినాం కదరా. పోవాలని మనసులో అనుకుంటే ఆడది ఆగుద్దా? అప్పుడు ఎవరి తరమైనా అయిద్దా? ఆడ టోల్ గేట్ లాగా వాళ్ళమ్ముందమ్మా. ఆమెని కాదని వైదేహి ఆ విష్ణుది కాదు కదా. భగవంతుడు వచ్చినా యాడికి పోదమ్మా. అందుకే నువ్వేమీ ఫికర్ చేయకు. వైదేహి పక్కాగా నాదే. అయితే కోట్ల ఆస్తి కూడా మందేనా? అమ్మా డౌటే లేదమ్మా, మనదే. అరే, ఎట్లయినా ఆ ధనలక్ష్మి పెట్టే పరీక్షల్లో నువ్వే నెగ్గాలా. మేనల్లుడివి నువ్వే అని నమ్మించాలా. లబ్ధికి లబ్ధి, పిల్లకి పిల్ల దక్కాలా. 100 పరీక్షలు పెట్టినా ఆ విష్ణుగాన్ని ఓడించి తీరుతానమ్మా. నీ ధైర్యం గొప్పదిరా. నాకు నిన్ను చూస్తా ఉంటే గెలిచి తీరుతావనిపిస్తా ఉండది. అనిపించుడింతమ్మా, గెలిచినట్టే. రాసి పెట్టుకో. ఇట్లా గెలవంగానే అట్లా పెళ్ళి, అట్లా పెళ్లి కాగానే భర్తకాళి గుళ్ళో యాటలు విందులు. నా గెలుపు వరంగల్ మొత్తం తెలియాలి. దీపావళి టపాసులు తెప్పించి ఆ మోతకు ఈ గెలుపు వార్తకి ఛాయాదేవి పిన్ని గుండె పగిలి చావాలా. ఆ విష్ణుగడు సన్నసంలో కలవాలా. వైదేహి శంకర్ గడితో ఉండాలా. ముందుగల దుబాయ్ ధనలక్ష్మి నుంచి వచ్చే 100 కోట్లు, వెనకాల మన జాగీరు, పైసల మీద పైసలు, ఆస్తుల మీద ఆస్తులు. ఈ వరంగల్ జిల్లాలోనే మనం నెంబర్ 1 పైసలున్నాళ్ళం కావాలమ్మా. ఆ తర్వాత నువ్వు ఎంపీ, నేను ఎమ్మెల్యే, వైదేహి ఎమ్మెల్సీ. వారే వా శంకరా, ఏం చెప్తా ఉండవురా. నీ మాటలింటా ఉంటే ఆస్మాన్లో దేలినట్టుంది, గాలి మోటార్లో తిరిగినట్టుండది. కావాలరా, నువ్వు చెప్పినవన్నీ నిజం కావాలా. వరంగల్ ఇలాకలో మన పవర్ ఏందో చూపించాలా. పెద్ద పెద్దోళ్ళు నమస్తే నమస్తే అంటూ నా గేటు ముందు నిలబడి సలాం కొట్టాలా. గెలవాలరా శంకరా, నువ్వే గెలవాలా. జాగ్రత్తరా శంకరా, విష్ణుగాడు చదువుకున్నాడు, చాలా తెలివితేటలున్నాయి, ఎత్తులు మస్తు గేస్తాడు. అమ్మా, వాడు పుస్తకాలు చదివితే నేను ఈ ప్రపంచాన్నే చదివినా. వాడు తెలివిగలోడైతే నేను అతి తెలివిగలోని. వాడు ఎత్తులు వేస్తే నేను జిత్తులు మారోణ్ణి. వాడికి పై ఎత్తులు వేస్తానమ్మా. వాడు కంత్రి అయితే నేను జగత్ కంత్రిని. అమ్మా నువ్వేం ఫికర్ చేయకమ్మా. వేషం బయటపడితే మొదటికి మోసం వస్తుంది, కన్న కళలన్నీ ఖరాబ్ అయిపోతాయి. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళమ్మా. గట్లనేరా, నేను పోతానులే. పూలదండలు తెప్పించి రెడీగా ఉంచుతా. అప్పుడే వద్దులేమ్మా, వాడిపోతాయి. ఫ్రెష్ గా తెప్పించుకుందాలే. నువ్వైతే ఇక్కడ నుంచి వెళ్ళు. మంచిగా చెప్పినా. గట్లనే. వైదేహి, ఏంటి నన్ను విష్ణుని ఇక్కడికి రమ్మన్నావు? నెక్స్ట్ నాటకం ఎలా, ఎటుపక్కకు వెళ్లాలో చెప్దామని. ఆలస్యం ఎందుకు వైదేహి, చెప్పేసి పర్ఫార్మెన్స్తో చంపేస్తాం ఇక్కడ. అయ్యా విష్ణు అమ్మా వైదేహి అంటూ మన కాళ్ల మీద పడి చంపలేసుకుని తప్పైపోయిందంటూ నీ చేయి నా చేతిలో పెట్టి మా పెద్దమ్మ క్షమాపణ అడిగేలా చేయాలి. ఈ ప్లాన్ అమలు చేస్తే తప్పకుండా కాళ్ళ బేరానికి వస్తారు విష్ణు. ఏంటో చెప్పు వైదేహి. వదిలే వైదేహి, సీన్ ఇంకా పరాకాష్ఠకి చేరుకుంటుంది. ఆ సూర్యకాంతమ్మ కాళ్ల మీద పడాల్సిందే. ఆల్ ది బెస్ట్. దుబాయ్ అల్లుడు, రా వెళదాం. సూర్యకాంతమ్మ, వైదేహి, దుబాయ్ అల్లుళ్ళు, నా బంగారు తల్లి భాగ్యమ్మ, చిట్టి తల్లి సత్యమ్మ, అల్లుడు శంకరు, అందరూ రండి. అత్తా, ఏంటత్తయ్య అందరినీ పిలిపించావు? అవును, అందరూ వచ్చారు. నా అల్లుడు శంకరేడి? శంకరా, శంకరా, అల్లుడు శంకరా. శంకరా,
వాడు దుకాణం పని మీద హైదరాబాద్ పోయిండొదినా 3-4 రోజులు వచ్చేస్తాడు. ఈ లోపు అసలు మేనల్లుడు ఎవరో తేల్చేస్తే సరిపోతుంది కదా. వీళ్ళిద్దరితోనే కదా ఆయనతో మనకు పనేముండది. ముందు పని చూడదునా. అలాగా ఏది ఒకసారి ఫోన్ కలిపివు, నేను మాట్లాడతాను. ఫోనా అర్జెంట్ ఉండి మర్చిపోయిపోయిండు. ఈయనే ఉన్నట్టున్నది. గుమాస్తాతో పంపిస్తానులే. సర్లే, అల్లుడొచ్చేలోపు మేనల్లుడెవరో తేల్చుకుంటాను. అట్లన్నో మంచిగుంటది. అల్లుడొచ్చాకే పెళ్ళి. ఏమంటావు? గట్లనే, ఈ మాటే నా మాట. చూడండి, అసలు మేనల్లుడెవరో తెలియని మేనల్లుళ్ళారా, ఎవరు నిజమైన నా మేనల్లుడో తేల్చడానికి మీకు కొన్ని పరీక్షలు పెడుతున్నాను. పరీక్షలా? నేను రెడీ. ఎక్కడ రెడీయే? అయితే వినండి, మొదటి పరీక్ష నెగ్గినోళ్ళు వైదేహికి ముందు ఉంగరం తొడగాలి. ఉంగరం తొడగాలి? అంతేగా, తొడిగేస్తాను. హలో, పరీక్ష పాస్ అయిన తర్వాతే. తెలుసులేవోయ్. రెండో పంతం నెగ్గాక గాజులు తొడగాలి. మూడో పంతం నెగ్గాక గొలుసు మెడలో వెయ్యాలి. అది తాళిబొట్టుతో సమానం. బాగుందత్తయ్య. పరీక్ష ఏంటి? చెప్తాను. చిన్న కండిషన్. బెస్ట్ ఆఫ్ 3లో 2 వైదేహికి ఎవరైతే వేస్తారో వాళ్లే అసలు సిసలైన నా మేనల్లుడు. మొత్తం 3 వైదేహికి నేనే పెడతాను. అత్తయ్య, చిన్న డౌటు. ఈ పరీక్షలకి మేనల్లుడని తెలియటానికి లింక్ ఏంటి? నా లింకేంటో నాకుంది, మీకనవసరం. దుబాయ్ పిన్ని గారు, నాకెందుకో వీరిని చూస్తుంటే నిజమైన మేనల్లుడు వీరే అనిపిస్తుంది. ఏంటి? నిజంగా నేనే. మోస్తావా? నిజంగా నువ్వైతే మరి నేను అబద్ధమా? అంతే కదా మరి. తెగుద్ది, బ్లడ్ పారుద్ది. ఏటి? బ్లడ్ పారిస్తావా? సాల్తీ లెగిసుద్ది. అబ్బో, చాలా చూసావా? అత్తయ్య గారు, ఆ బ్లూ నెక్కర్ వేసుకున్న ఆయన నాకు బాగా నచ్చారు. ఆయనే మీ మేనల్లుడు అనుకుంటా. అయితే చేసుకో. ఇంకేమత్తమ్మా, అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఒప్పుకోవాల్సింది నేను. ఏదైనా పందెం గెలిచాకే. అదే. ఈ పక్కనున్న తను చూస్తుంటే దొంగలా ఉన్నాడు. దొంగ ఇంకా అన్నట్టు దావడ పగిలిపోద్ది. మొహం చీట్లుద్ది. ఏయ్, దానంటే నీకేట్రా? ఆహా, నాకు బాగా నచ్చింది. సైలెన్స్. మీరు కాదురే, ఆగండి. ఆర్వటాలు గొడవ పట్టాలు లేవు. ఇవన్నీ కాదు గాని ముందు మొదటి పరీక్ష ఏందో చెప్పొద్దనే. చిన్నప్పుడు నా మేనలుడు బట్టలు ఉతకడంలో ఫాస్ట్, నాన్ స్టాప్.
అంటే ఈ బట్టలు ముందు ఎవరైతే ఉతుకుతారో వాడే నా మేనలుడు. చెరువు మూట ఇస్తాను, పనితనం చూపించండి. ఏంటి బట్టలు ఉతకాల? పరీక్ష అంటే పరీక్షనమ్మా. ఉతికిన వాళ్లే ఉంగరం పెట్టాలి. నేను రెడీ. మేము రెడీయే. బట్టలు ఉతకడం మాకు తెలియదా ఏంటి? బట్టలు ఉతుకుతారంట. నేస్టీ ఫెలో. ప్రేమ కోసమై ఒలలో పడని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ప్రేమ కోసమై ఒలలో పడని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. గదుబాయ్ దాని లక్ష్మి మెచ్చుకోవాలా? మంచిగా నా వల్ల కాదమ్మా. ఒరేయ్ ఏంటి ఏంటి టార్చరు? సూర్యకాంతం కొడుకు గోల్డ్ షాప్ ఓనర్కి ఆడవాళ్ళ చీరలు లంగాలు జాకెట్లు ఉతకాల్సిన కర్మే వచ్చిందమ్మా. ఇటువంటి ఆడంగి వల్ల నా తోడి కాదమ్మా. పరీక్ష ఫెయిల్ అయితే అయింది. ఇటువంటి ఏదో పనులు చేయటానికి నేను ఒప్పుకోనమ్మా. అమ్మా, ఈ బొట్లన్నీ తీసుకెళ్లి దాని మొహాన్ని వేసేస్తా. వైదేహి నేను ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాను. ఆ భాగ్యమ్మ నాదే, వైదేహి నాదే చెప్పేస్తాను. కూసోరా, నీ మొహం మండ. కూసో. నాకు నచ్చడం లేదురా. పోదాం పద. నీకు 10 నాకు 10 బుల్లెట్లు దిగుతాయి. హాయిగా పాడ మీద పడుకుని గోవిందా అనుకుంటూ శుభం కార్డేద్దాం. అమ్మా, లేకపోతే అది నాదే ఇది నాదే అన్నావు. ఇప్పుడు చూడు, బుల్లెట్ ఎట్లా ముందుకొస్తా ఉండయ్యావు. వైదేహి కోసం బట్టలు ఉతికింది, బూసలు దులిపింది మర్చిపోయినవరా నా కొడక? ఉత్త ఆడదాని కోసమే అప్పుడు చేసినావు. కోట్ల కోసం, బంగారు బంగాళాల కోసం, పెట్రోల్ బావుల కోసం చేస్తే తప్పేందిరా? అమ్మా, అది వేరు ఇది వేరే. అన్నీ ఒకటే. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట. మనమెంతరా? ఆ ధనలక్ష్మి ఒక గాడిదనుకో. చెప్పిన పని చేసి ఉంగరం దొడిగే ఎవ్వరం చూడు. అవతల ఆ విష్ణుగాడి ఇప్పటికీ సగం ఉతికేసుంటాడు. జల్ది కానీరా. ఉతుకుతాలే. శంకరా, ఏందిరా? అమ్మా, నువ్వేదో అన్నావు కానీ ఆ విష్ణువు కూడా ఉతుకుతున్నాడమ్మా. నాతోనే అవ్వట్లేదు. ఇక వాడితే ఏడవుతుంది. పదమ్మా, వెళ్ళి వాడిని చూద్దాం పద. నువ్వాగు. ఆడు పనిమంతుడురా, ఆడు చేస్తాడు. నీ మొహం చేస్తాడే. వెళ్దాం పద. సరే పోదాం పద. పద. అందం పెడితే బట్టలు ఉతుక్కుండా టీవీ చూస్తున్నారు. నా ఇష్టం. నువ్వెవరు అడగడానికి? పోతకనో. నా డౌట్ కరెక్టే. నువ్వు ఆవిడ మేనల్లుడివి కాదు. కాదు అయితే ఏంటి? ఓడిపోతావు. పోతా అయితే ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఆ నిక్కరాయన గారే వారి మేనల్లుడు. పందెంలో వారే గెలుస్తారు. నేను వారినే పెళ్లి చేసుకుంటాను.
మీకు పెళ్లి కాదు. చేసుకోకు. హ, పెళ్లి కోసం బట్టలు వాష్ చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. నువ్వు కాకపోతే వేరే అమ్మాయిలు, ఏ దుబాయ్ రాణి, నేపాల్ రాణి, లేకపోతే బ్యాండిట్ క్వీన్. ప్రపంచంలో చాలా మంది రాళ్ళు ఉన్నారు. హ, దుబాయ్ సోకాణి పిల్లలకి కరువు ఏంటి? మీ మొహం కడతారు. అదిగో ఆ నెక్కరైన ఉన్నారే, ఆయనే నా మెళ్ళో తాళి కడతారు. ఆ నెక్కరైనే నాకు కాబోయే భర్త. ఏంటి ఆడా? అవును, ఛీ, నేను వెళ్ళి ఆయనకి సహాయం చేసి దగ్గరుండి బట్టలు ఉతికించి గెలిపిస్తాను. వెళ్ళు వెళ్ళు. ఏమండి నెక్కరైన గారు, నేను మీకు సహాయం చేస్తానే. పా, పా. వెళ్ళమ్మా. నెక్కరైన గారు, బట్టలు ఉతుకుదాం పదండి. పద. వెళ్ళు. వెళ్ళా నెక్కరాడితో బట్టలు ఉతుకు. జల్దీ రారా. అమ్మా. అది ఉతుకు. కదా? ఆ, మీరు ఆగండి. మనం సహాయం చేయకూడదు, మనం ఎంకరేజ్ మాత్రమే చేయాలి. ఏమండి, మీరు కానివ్వండి. ఏమండి, మీరే నాకు నచ్చారు. ఎలాగైనా మీరే గెలవాలి. తెల్లగా బట్టలు ఉతికేసేయండి. ఆ, ఇప్పుడు చూడు వైదేహి, ఇప్పుడు చూడు. ఏందిరా అది? దాని చీరకట్ల బొక్కలు పెట్టినవు. ఇప్పుడు అది చూసిందనుకో, నీ గుండెల్లో పెడతది బొక్కలు. అల్లుళ్ళు, దుబాయ్ అల్లుళ్ళు, బట్టలు ఉతకడం పూర్తయిందా? అత, నువ్వు ఇచ్చిన టార్గెట్ రీచ్ అయిపోయాను. బట్టలు ఉతికేశాను. నేనే గెలిచాను. వైదేహికి ఉంగరం తొడిగేనా? హలో హలో హలో, ఆగు ఆగు. ఏంట్రా తొడిగేది? నేను బట్టలు ఎప్పుడో ఉతికేశాను. ఇప్పుడు అదే చేస్తున్నాడా? ఇతను చూడు ఎట్లా చెమటలు గక్కుతా ఉన్నాడు. హ, ఈ అబ్బాయికి ఇస్త్రీ కూడా నలగలేదు. నువ్వెంత కష్టపడినా గెలిచింది ఇతనే. హా, ఇతనే నా అల్లుడు. అత్తా, అల్లుడు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అత్త. మోసం తోండి. బట్టలు ఉతికే పందెం పెట్టి అసలు బట్టలే ముట్టుకున్నాడు. వాడు గెలిచాడా? వాడు ఇంటికి అల్లుడు అంటారా? పరీక్ష అనుకుంటే ఒట్టి చాకిరీ అనుకున్నావా? కానీ అందులో 2 విషయాలు దాగున్నాయి. ఒకటి తెలివి, 2 అలవాటు. అయినా బట్టలుతుకుడికి తెలివేంది, అలవాటైంది? మగాళ్ళకి బట్టలుతికే అలవాటు ఉంటదా? ఆ అలవాటు కాదు, నా మేనల్లుడి అలవాట్ల గురించి. అర్థం కాలేదు. చూడు, నా మేనల్లుడికి బట్టలు ఎత్తుకోవడం అంటే అసహ్యం. చిన్నప్పుడు ఎప్పుడైనా ఉతకమంటే అగ్గిపుల్ల గీసి కాల్చేసేవాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడా? లేదు, అలా అయితే నేనే గెలిచాను. ఎవరు ముందు బట్టలు ఉతుకుతారో వాళ్లే పందెం గెలిచినట్టు. నేను ఉతికాను. నేను వైదేహికి ఉంగరం తొడుగుతాను. కామోష్! వేసేయమంటారా బాస్? అయ్యో, ఆ, వెళ్ళండి వెళ్ళండి.
పందెం బట్టలు ఉతకడంలో కాదు, నా మేనలుడు ఎవరు అనే దాంట్లో. ఇటే ఇతనిలో నా మేనల్లుడికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి.